దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితములో అత్యంత ప్రాముఖ్యమైనది గుణము లేక శీలము లేక స్వభావము లేక లక్షణము. బైబిలు దానిని సద్గుణము అని పిలుస్తా ఉంది. నిజమే, క్యారెక్టర్ అనేది క్రైస్తవ జీవితానికి వెన్నుపూస లాంటిది. క్యారెక్టర్లెస్గా లేక సద్గుణము లేనివారుగా మనము జీవిస్తున్నప్పుడు దేవుని నామానికి అవమానం కలుగుతుంది. దేవుని యొక్క సన్నిధిలో మనము ఆ గుణాన్ని అలవరుచుకోవాలి. గమనించారా? ప్రభువు మనకిచ్చిన రక్షణ అది ఉచిత బహుమానం అని, ఫ్రీ గిఫ్ట్ అది. కానీ ఆ రక్షణలో మన విశ్వాసాన్ని కొనసాగించుకుంటూ ఆ విశ్వాసంలోనే కొన్ని గుణాలు అలవర్చుకోవాలి, కొన్ని విషయాలు అలవర్చుకోవాలి. అందుకోసమే పేతురు గారు 2వ పత్రిక రాస్తూ ఈ విషయాలు చక్కగా వారికి హెచ్చరించడం మనం గమనిస్తూ ఉన్నాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ వచనం నుంచి 7వ వచనం వరకు చదువుతున్నాను. జాగ్రత్తగా మీరు మీ బైబిల్ తెరచి నాతో పాటు వాక్యాన్ని చదవాల్సిందిగా కోరుతున్నాను. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 7 లేక 8 వచనాలు. యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుడైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞానమూలముగా ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నింటిని మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టు నైనా అనుభవ జ్ఞానం వల్ల మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించటం వలన లోకమందున్న భ్రష్టత్వము ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలువారగినట్లు వాటిని అనుగ్రహించెను. ఆ హేతువు చేతనే, కారణం చెప్పాడు పైన, ఆ కారణం చేత, ఫర్ దిస్ రీజన్ ఏమంటున్నాడు? ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే, మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అలవరుచుకోనండి అని రాస్తా ఉన్నాడు. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయను. ఇవి ఎవరైనా సరే గనక మర్చిపోతే, ఇవి లేకపోతే పూర్వ పాపాలకి దేవుడు శుద్ధి కలిగిన సంగతి దేవుడు శుద్ధి చేసిన సంగతి, లేక తన పాపాలకి శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డోడు దూరదృష్టి లేనివాడు అయిపోతాడు అని రాస్తాడు పేతురు గారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లిస్ట్ లో మొట్టమొదటిది సద్గుణము, క్యారెక్టర్ అని మనకి కనబడుతుంది. క్రైస్తవ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది. విశ్వాసము తర్వాత మనము లెక్కించదగినది, లెక్కించవలసినది, ఎల్లప్పుడూ కూడాని లెక్కిస్తూ ఉండాల్సింది ఏంటో తెలుసా? సద్గుణము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒక పవర్ పాయింట్ మీకు షేర్ చేసి దానిలో నుంచే మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. దయచేసి తెర మీద వస్తున్నప్పుడు గమనించండి, వాటిని వ్రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, గుణము లేక శీలము, బిల్డింగ్ గుడ్ క్యారెక్టర్, బిబ్లికల్ కీస్ టు డెవలపింగ్ గాడ్లీ క్యారెక్టర్. దైవికమైన గుణము లేక సద్గుణము లేక శీలము లేక స్వభావము ఏ విధంగా మనము కట్టుకోవాలి? ఇక్కడ పేతురు గారు అంటున్నాడు, అమర్చుకునుడి అని అంటా ఉన్నాడు. అవి ఆటోమేటిక్గా రావు మనకి. అర్థమైంది కదా? ఇది మనము చేయాల్సిన పని అనే విషయాన్ని మీరు గమనించాల్సిందిగా ప్రభుపేట కోరుతున్నాను.
ఇప్పుడు మనం చదువుకున్నాం 1 నుండి 7 వచనాలు కదా. నిజమే, ఈ యొక్క విషయాన్ని గమనిస్తున్నప్పుడు జ్ఞానమునందు ఆ హేతువు చేతనే మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, విశ్వాసము గురించి అనేకమైన మెసేజ్లు మనం వింటూ ఉంటాం, విశ్వాసం గురించి అనేకమైన బోధలు మనం ధ్యానం చేస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదు, అనేక పుస్తకాలు కూడా చదువుకుంటా ఉంటాం. క్రైస్తవ జీవితానికి విశ్వాసము ఆయువు పట్టే, అయితే క్రైస్తవ జీవితానికి సద్గుణము అనేది వెన్నుపూస లాంటిది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. క్రైస్తవ జీవిత విధానంలో సద్గుణము చాలా ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ఇతర విశ్వాసుల కంటే లేక ఇతర మత విశ్వాసుల కంటే క్రైస్తవ్యాన్ని విభిన్నంగా ఉంచేది, వేరుగా ఉంచేది, విలక్షణంగా విశిష్టంగా ఉంచేది ఏంటో తెలుసా? సద్గుణము అనే విషయాన్ని గమనించండి. అంతే కదా, దేవుడు కూడా ఈ సద్గుణానికి లేక ఆ క్యారెక్టర్కి చాలా పెద్దపీట వేస్తున్నట్టు లేక వేసినట్టు బైబిల్లో మనం చూస్తా ఉన్నాం. కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. నిజమే, ఈ విషయాన్ని మీరు గమనించండి. ఏమంటున్నారు ఇక్కడ? నీకున్న పేరు కంటే లేక నీకున్న పేరు కంటే నీ గుణం లేదా స్వభావం గురించి ఎక్కువ పట్టింపు కలిగి ఉండవి. బీ మోర్ కన్సర్న్ విత్ యువర్ క్యారెక్టర్ దాన్ యువర్ రెప్యుటేషన్. ఇది చాలా ప్రాముఖ్యమైంది ప్రియ దేవుని బిడ్డలారా. మన దృష్టి ఎప్పుడు కూడా మన పేరు పాడైపోతుందేమో, మన గురించి ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, లేక ఎప్పుడు ఈ విషయాలు ఆలోచిస్తుంటాం. ఎందుకంటే నీ గుణము నీవు ఎవరివి అని చెప్తాది. నీకున్న పేరు ఇతరులు నీ గురించి ఏమనుకుంటున్నారనేది తెలియజేస్తుంది. జాన్ వుడెన్ అనే భక్తుడు ఈ యొక్క విషయాలు రాస్తాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, మనకి ఇతరులు ఏమనుకుంటున్నారు అనే దాని మీద కంటే పట్టింపు మనము ఎవరిమి అని చెప్పే మన గుణం మీద ఎక్కువ ఉండదు కదా. ఎప్పుడు మన దృష్టి వాళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళేమనుకుంటున్నారు, వాళ్ళేం మాట్లాడుకుంటున్నారు, వీళ్ళేం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు, వీళ్ళు చూస్తే ఏమనుకుంటారు అన్నదాని మీదే మనం ఎప్పుడు కూడా ప్రవర్తిస్తూ ఉంటాం. చాలా దయనీయకరమైంది. ఎందుకంటే ఆ పేరు ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారో తెలియజేస్తుంది, కానీ మన గుణము అసలు మనం ఎవరమి అనేది తెలియజేస్తుంది. మంచి గుణము లేక స్వభావము అద్భుతమైన తలాంతు కంటే పొగడబడాలి. ఈ షుడ్ మోర్ టు బి ప్రైజ్డ్. గుడ్ క్యారెక్టర్ ఎంత అవుట్ స్టాండింగ్ తలాంత్ ఉన్నా, కొంతమంది తలాంతులు చూసి మనకు ఆశ్చర్యం అనిపించి, అబ్బాయి ఏమి టాలెంటెడ్ అండి, అబ్బాయి అమ్మాయి ఏమి టాలెంటెడ్ అండి తెగ పొగుడుతాం, కానీ గుణం దగ్గరకు వచ్చేసరికి పెద్దగా పట్టించుకోం కదా. ఇలాంటోడైతేనేంటి, భలే టాలెంటెడ్ అండి అబ్బాయి. ఈ లోకము టాలెంట్స్కి ఏమండి, తలాంతులకి లేక వారు సాధించిన విజయాలకి, వారు చూపుతున్న ప్రతిభకి పెద్దపీట వేస్తుంది లోకం. దేవుని దృష్టిలో అది వర్కౌట్ కాదు. దేవుడు హృదయాంతరంగాలని, మన గుణాన్ని చూస్తాడు దేవుడు, మన స్వభావాన్ని పట్టించుకుంటాడు దేవుడు. అయితే దానికి విభిన్నంగా ఇక్కడ చూస్తే గనక తలాంతుల్లో అధిక మొత్తం కొంతవరకు వరాలే కదా. నిజమే, టాలెంట్స్ అనేవి అవి గిఫ్ట్స్ పుట్టుకతోనే మన యొక్క డిఎన్ఏలో, మన యొక్క జీన్స్లో వస్తాయి. కానీ దానికి విభిన్నంగా గుణము లేక స్వభావం, మనకి క్యారెక్టరు మనకు ప్రసాదించబడింది కాదు. ఇట్ ఈస్ నాట్ గివెన్. మనము వీ హ్యావ్ టు బిల్డ్ ఇట్ పీస్ బై పీస్, బై థాట్, బై చాయిస్, కరేజ్ అండ్ డిటర్మినేషన్. జాన్ లూథర్ అనే భక్తుడు అంటాడు, ఈ స్వభావం అనేది మనము ఒక మెట్టి మీద ఒకటి కట్టుకోవాల్సింది అని భక్తుడు అంటాడు. టాలెంట్స్ అవి మనకి ఆటోమేటిక్గా లోపల నుంచి వస్తాయి. మీకందరికీ తెలుసు, చాలామంది నన్ను చూసి పొగుడుతూ ఉంటారు, చాలా టాలెంటెడ్ అండి మీరు, మీకు చాలా టాలెంట్స్ ఉన్నాయండి. నిజమే, నేను కాదన్ను. దేవుడు చాలా తలాంతులు ఇచ్చాడు. వాటిలో ఎక్కువ నాకు వంశపారంపర్యంగా వచ్చింది. బేసికల్గా ఆర్టిస్ట్, నేను బొమ్మలు అవి గీస్తాను. అది మా నాన్నగారి వైపు నుంచి, వాళ్ళు గ్రేట్ ఆర్టిస్ట్, చాలా గొప్ప చిత్రకారులు వారు.
అటువైపు నుంచి ఆ లక్షణం వచ్చింది, లేక ఆ యొక్క తలాంతు వచ్చింది. మా అమ్మ వైపు, అమ్మగారి వైపు మంచి సంగీత విద్వాంసుల వారు, మ్యూజిషియన్స్, టాప్ మ్యూజిషియన్స్ చాలా మంది అందులో. అట్నుంచి సంగీతం వచ్చింది. ఈ 2 కూడా నేను చేయగలను. అవే నా బిడ్డలకు కూడా వచ్చాయి. నా కుమారుడికి ఆ మ్యూజిక్ సెన్స్ ఉంది. చక్కగా డ్రమ్స్ వాయిస్తాడు. వాడికెప్పుడు కూడాని డ్రమ్ బీటు ప్రాక్టీస్ ఎప్పుడు కూడా 1, 2, 1, 2 ఏమి నేర్పించలే. మొట్టమొదటిసారి చిన్న మరి డ్రమ్స్ లేకపోతే జాజ్ ఒక పాస్టర్ గారు, షాలేం పాస్టర్ గారు ఇస్తే గనక దాని మీద ఆటోమేటిక్‌గా కొట్టడం మొదలుపెట్టాడు. నేనే ఆశ్చర్యపోయాను. అది టాలెంట్ అంతే. పుట్టుకతోని ఆ! తన యొక్క కణాలలో లేకపోతే తన యొక్క నరాల్లో అది జీర్ణించుకుపోయి ఉన్నది. పెద్దగా ప్రాక్టీస్ చేయవసరం లేదు. నా కుమార్తెకి ఆర్ట్, క్రాఫ్ట్స్ భలే చేస్తది. అది మా నాన్నగారి దగ్గర నుంచి వచ్చింది. అంటే తన తాతగారి కుటుంబం నుంచి వచ్చిందన్నమాట. నేనేమి నేర్పించలేదండి. పిల్లల్ని కూర్చోబెట్టి ఇలా కట్ చేయాలి, పాపకేమి నేర్పించలే. ఆటోమేటిక్‌గా డెవలప్ అయింది. అవి ఆటోమేటిక్‌గా వచ్చినవి. మీకు అర్థమైంది కదా! వాటిని ప్రాక్టీస్ చేయక్కర్లే. కాకపోతే వాటిలో ఎక్సెల్ అవ్వడానికి కొంత అభ్యాసం అవసరం. వాటిలో నైపుణ్యం సంపాదించడానికి కొంత ప్రాక్టీస్ అవసరమేమో గానీ, అవి ఆటోమేటిక్‌గా మ్యూజిక్ సెన్స్ అనేది లోపల ఉంటే గనక ఏదైనా సరే ఈజీగా వచ్చేస్తది. నేను గిటార్ నేర్చుకుంది కూడా అలాగే నేర్చుకున్నాను. చాలా ఈజీగా వచ్చేసింది నాకు గిటారు. అలాగే కొంచెం కీబోర్డ్ పట్టుకున్నా, కొన్నిసార్లు తబలా పట్టుకున్నా, మౌతార్గన్ ఏస్తా. కొన్ని కొన్ని మరి ఇలాంటి బేసికల్‌గా డ్రమ్మర్‌ని నేను. కాంగో వాయించేవాడిని. ఆటోమేటిక్‌గా వచ్చేసేవేవి. కొంతమందికి గిటార్ నేర్చుకోవడానికి వచ్చేవారు. నా వివాహం కాకముందు. సండే స్కూల్ పిల్లలు మా పిల్లలకి నేర్పించానంటే ఎన్నిసార్లు చెప్పినా డ్రింగా డ్రింగా అని కొట్టుకునేవారు గానీ వాళ్ళకి వచ్చేది కాదు. లోపల ఉండాలి గదా! గమనించారా దేవుని బిడ్డలారా? అవి నేచురల్‌గా వచ్చేవివి. వాటికి మనము జాగ్రత్తగా కట్టుకొని, వాటిని ఎలాగ నేర్చుకొని, అలాగా పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. కొంతమంది పిల్లలు చూస్తాం. వాళ్ళ బాడీలోనే డాన్స్ ఉంటది. ఎవరో ఒక ఉంటారు డాన్సర్ వాళ్ళు. వాళ్ళకి డాన్స్ నేర్పించక్కర్లేదు. భలే డాన్స్ చేస్తారాళ్ళు. అవి నేచురల్‌గా వచ్చేవి. ప్రాక్టీస్‌తో ఇంకొంచెం ఎక్సెల్ అవుతారు అంతే. గానీ క్యారెక్టరు అది మనకి ఆటోమేటిక్‌గా వచ్చేది కాదు. అర్థమైంది కదా మీకు? దానంతట అది వచ్చేది కాదు. ఈ యొక్క సద్గుణము మనము అమర్చుకోవాల్సింది. మనము కలిగి ఉండాల్సింది. మనము కట్టుకోవాల్సింది. అందుకోసమే క్యారెక్టర్ బిల్డింగ్ అని అంటారు. చాలా ప్రాముఖ్యమైంది. చూడండి, ఇక్కడ చూస్తే గనక ఒకదాని మీద ఒకటి అంటే మన ఆలోచన, మన ఎంపిక, మన ధైర్యం, సంకల్పం. వీటి మీద అంటే మన థాట్ మీద, మన చాయిస్ మీద, మన కరేజ్ మీద, మన డిటర్మినేషన్ మీద, వీటి మీద మనము కట్టుకోవాలి మన యొక్క క్యారెక్టర్‌ని. వీటి మీద ఆధారపడి ఉంటది. మనం తీసుకునే నిర్ణయాల మీద మన యొక్క క్యారెక్టర్ ఆధారపడి ఉంటది. మనం చేసుకునే ఎంపికల మీద మన యొక్క క్యారెక్టర్ గుణం ఆధారపడి ఉంటది. మన ధైర్యం మీద పిరికోడండి. పిరికి గుణం కలిగినోడు. చాలా పిరికోడు అని అంటారు. అదే ఆయన క్యారెక్టర్. అర్థమైంది కదా! మన యొక్క మరి సంకల్పం డిటర్మినేషన్. అమ్మో! ఆయన నిర్ణయించుకున్నాడంటే చేస్తాడండి. దట్ ఈస్ హిస్ క్యారెక్టర్ అని అంటారు కదా! వీటి మీద మనం ఏం చేయాలంటే కట్టుకోవాలి మన క్యారెక్టర్‌ని. ఇతరులు నీ విషయంలో అన్నింటిని తిరస్కరించినప్పుడు వారితో నీవు ఎలా ప్రవర్తిస్తావు అనేదే నీ గుణం. నీ స్వభావానికి గట్టి పరీక్ష అదే. వారు నీ పట్ల ఎలా ప్రవర్తించినప్పటికీ నీవు వారిని ప్రేమించడం, గౌరవం చూపడం మీద నీ గుణం, నీ స్వభావం తెలుస్తది. యువర్ గ్రేటెస్ట్ టెస్ట్ ఆఫ్ క్యారెక్టర్ విల్ బి హౌ యూ ట్రీట్ సమ్‌వన్ వెన్ దే హావ్ రిజెక్టెడ్ ఎవ్రీథింగ్. నీ గురించి వేస్ట్ క్యారెక్టర్ అని అన్నప్పుడు అవతల వ్యక్తిని నువ్వు ఎలాగ మర్యాదిస్తావు, అవతల వ్యక్తిని ఎలా ప్రేమిస్తావు, ఎలాగ అంగీకరిస్తావు, యాక్సెప్ట్ చేస్తావు అనేదే నీ గుణం. అర్థమైంది కదా! వాళ్ళు ఎలాగ నీ పట్ల ప్రవర్తించినప్పటికీ, నిన్ను ట్రీట్ చేసినప్పటికీ, నీవు వారిని ఎలాగ ట్రీట్ చేస్తున్నావు అనేది నీ గుణం. ఇక ముందుకెళ్తే గనక క్యారెక్టర్ బిల్డింగ్ అంటే గుణము లేక స్వభావాన్ని మనం కట్టుకోవాలి. దానంతట అదే రాదు అని నేర్చుకున్నాం కదా ఇంతవరకు. దానికి కొంత సమయాన్ని వెచ్చించాలి, కొంత ఖర్చు పెట్టాలి. అర్థమైందా? ఒక ఇల్లు కట్టుకోవాలన్నా అదే ప్రభు ఒక ఉదాహరణ చెప్తాడిక్కడ.
లూకాసు వార్త 14వ అధ్యాయంలోని ఒక్కసారి తీయండి. శిష్యరకం గురించి మాట్లాడుతూ, ఏమండి అది ఆటోమేటిక్గా వచ్చేది కాదయ్యా అని మాట్లాడుతూ, అది ఆటోమేటిక్గా జరిగిపోయేది కాదు. దాని గురించి నీ జీవితంలోని దాని యొక్క కాస్ట్ నువ్వు తెలుసుకోవాలి, కొంత సమయాన్ని వెచ్చించాలి. 14వ అధ్యాయం లూకాసు వార్త 28వ వచనాన్ని చదువుతున్నాను. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింప గోరిన యెడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి లెక్క చూచుకొనడా. 2 విషయాలు కనబడతాయి. కూర్చోవాలంటే హీ షుడ్ టేక్ టైం. 2, దాని ఖర్చుని లెక్క చూసుకోవాలి. హీ షుడ్ నో ద కాస్ట్. కూర్చొని లెక్క చూసుకోవాలి. కౌంట్ ద కాస్ట్. హీ షుడ్ సిట్ అండ్ కౌంట్ ద కాస్ట్. అర్థమైంది దేవుని బిడ్డలారా? ఏ కట్టుబడికైనా ఈ 2 అవసరం. అందున నా స్వభావం సద్గుణంకి కట్టుకోవాలంటే, ఈ క్యారెక్టర్ని బిల్డ్ చేసుకోవాలంటే ఇవి చాలా అవసరం. ఆటోమేటిక్గా రాదు. దీనికోసం కొంత సమయాన్ని వెచ్చించాలి. దీనికోసం మనం కొంత ఖర్చు పెట్టాలి, ఖర్చు అవ్వాలి కూడా. ఆటోమేటిక్గా రాదు. ఇక్కడ అంటాడు, ఏదో వెనకాల వచ్చేస్తే నా శిష్యుడని అనుకోకండి. మీరు దాని గురించిన సమయాన్ని వెచ్చించాలి. కూర్చొని దానికి మీరు చెల్లించాల్సిన వెల. అర్థమైందా దేవుని బిడ్డలారా? అది మన ధనము కావచ్చు, మన సంబంధాలు కావచ్చు, కొన్నిసార్లు మన ఇష్టాలు, మన అభీష్టాలు, మన ఆకాంక్షలు, మన అపేక్షలు కూడా కావచ్చు. అది ఖచ్చితంగా కాస్ట్ చేస్తుంది. క్రైస్తవ జీవితం అంటే ఆషామాషిగా లేక ఏదో యథాలాపకంగా వచ్చేసేది కాదు. క్రైస్తవ జీవితం అనేది ఖర్చుతో కూడింది. ఆ కూర్చుని తగులుపడి లెక్క చూసుకోవడంతో కూడింది. అది ఆటోమేటిక్గా రాదు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక నెక్స్ట్కి వెళ్తే మనం చూస్తే గనక అసలు గుణం అంటే ఏంటి అంటే, కరెక్ట్ చెప్పాలంటే గుణము లేక సద్గుణము, క్యారెక్టర్ అంటే ఏంటో తెలుసా? ఎవరు నిన్ను చూడనప్పుడు, ఎవరు నీ చుట్టూ లేనప్పుడు నీవు ప్రవర్తించే విధానాన్నే నీ గుణము అంటారు. సింపుల్గా అర్థమయ్యేది చెప్పాలంటే, ఎవరు లేనప్పుడు మనం ఉండే తీరే మన గుణం. అక్కడ మన రియల్ క్యారెక్టర్ బయటపడుతుంది. మన ఒంటరితనములోనే మన అసలైన వ్యక్తి బయటపడతాడు. ఎవరు చూడనప్పుడు, ఎవరూ లేనప్పుడు, మన చుట్టూ ఎవరూ కనబడనప్పుడు, మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనం ప్రవర్తించే తీరే మన గుణము. చాలాసార్లు అందరి మధ్యలో అద్భుతంగా గొప్ప పరిశుద్ధుల్లాగా జీవిస్తాము కదా. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు, ఇంకో విధంగా చెప్పాలంటే, మన వాళ్ళు అనేవాళ్ళు ఎవరు లేనప్పుడు, మనకు తెలియని వారు ఉన్నప్పుడు, తెలిసిన వారు దగ్గరలో లేనప్పుడు కూడా మనం ప్రవర్తించే తీరు, మనం ఎరుగని వారు ఉన్నప్పుడు ప్రవర్తించే తీరు. ఎందుకంటే మనల్ని ఎవడు పట్టించుకోడు. తెలియకపోతే వేరే ఊరు వెళ్తామండి, గోవా వెళ్ళాం అనుకోండి, అక్కడ మన ఎవరికి తెలుసు. కానీ అక్కడ మనకి ఎవరు చూడడం లేదు, ఎవరికి తెలియదు. అందులో పాస్టర్ గారు అసలు కనబడరు, బండి వేసుకుని రారు, చాలా దూరంగా. కాబట్టి మనకు నచ్చినట్టు ఉండొచ్చు. మనకు తెలిసిన వాడు ఒక్కడు ఇక్కడ ఉండడు అనుకుంటే మనలో అసలుడు బయటకు వస్తాడు. అప్పుడు వాడే మన అసలు గుణం. గమనించారు దేవుని బిడ్డలారా? అందరూ ఉన్నప్పుడు అణిగి మణిగి ఉండడం అనేది, అందరూ ఉన్నప్పుడు మరి జాగ్రత్తగా అందంగా ప్రవర్తించడం అనేది అద్భుతమైన విషయమే కాదని, కానీ ఎవరు లేనప్పుడే మన అసలు రంగు బయటపడతాడంటారు చూసారా? అసలు రంగు అంటే ఏంటో తెలుసా? అసలు గుణం అన్నమాట. దట్స్ ద ట్రూ కలర్. అవర్ ట్రూ కలర్ ఈజ్ నథింగ్ బట్ అవర్ క్యారెక్టర్. అతనిలోని మస్తు షేడ్స్ ఉన్నాయండి అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా ఉంటాడు మాట. అబ్బో, ఆయన ఇక్కడొకలాగా ఉంటాడు, అక్కడ ఒకలాగా ఉంటాడు. ఆమె ఇక్కడొక మాట్లాడుతుంది, అక్కడొక మాట్లాడుతుంది. అది మన క్యారెక్టర్. ప్రియదేవుని బిడ్డలారా, వి మస్ట్ బి వెరీ కేర్ఫుల్. ఎవరూ లేనప్పుడు, మనం ఎరుగిన వారు మనకి కనబడినప్పుడు, మనం ఒంటరిగా ఉన్నప్పుడు కానీ, లేదా మనకు తెలిసిన వారు ఎవరు కూడా లేనప్పుడు కానీ మనం ప్రవర్తించే తీరు మన గుణము. ఒక్కసారి పరీక్షించుకుందాం. మన భాష ఏ విధంగా ఉంటుంది, అక్కడ మన ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది. చర్చికి వస్తే మన భాష ఎంత అద్భుతంగా ఉంటుందో, ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు, బా ఎంత భక్తి అని అనుకుంటా ఉంటాం సేవకులమైన మేము.
అవునా? ఏ సేవకులేం తక్కువ తినలే. సంఘంలో ఉన్నప్పుడు అబ్బో ఎంత మర్యాదగా ప్రవర్తిస్తా ఉంటారు. ఇంటికెళ్ళి భార్యను చితగ్గొట్టే పాస్టర్ గారులు చాలా మంది ఉన్నారండోయ్. సంఘంలో ప్రేమ గురించి ఏమండి భార్యాభర్త సంబంధం గురించి అద్భుతంగా బోధించి ఇంటిలో సరియైన సంబంధం భార్యతో లేని వాళ్ళు ఉన్నారు. అదే క్యారెక్టర్ అంటే. బోధించడం అనేది గుణం కాదు. ఏది కలిగి ఉన్నామో ఆ గుణాన్ని బోధించడం అనేదే బోధ అంటే. చాలా ప్రాముఖ్యమైనది ప్రియ దేవుని బిడ్డలారా. మన పిల్లలకి చెప్పడం మాత్రమే కాదు, వారికి మన జీవితంలో నుండి చూపించడం కూడా మన గుణం అవుతుంది. మన గుణంలో నుంచి అనేక విషయాలు నేర్చుకుంటారు గానీ, మన బోధ, మన క్రమశిక్షణ ఇవన్నీ రెండవ స్థానం. మొదటి స్థానము మన గుణము, మన లక్షణం. మన స్నేహితుల దగ్గర ఉన్నప్పుడు, జిగిరి దోస్తుల దగ్గర ఉన్నప్పుడు మన భాష ఉంటాది చూసారా? అది మన ఒరిజినల్ భాష మాట. ఒరిజినల్ గుణం మాట అది. ఈజీగా చాలామంది క్రైస్తవులు ఎప్పటికీ లకారాలు వాడేస్తా ఉంటారు. భయంకరమైన బూతులు మాట్లాడేస్తా ఉంటారు. బీ కేర్‌ఫుల్. దేవుడు ఆకాశమందున్నాడు. ఆయన సమస్తాన్ని చూస్తా ఉన్నాడు. ఆయన దృష్టికి మరుగైంది ఏమీ లేదు. ఎవరు మనల్ని చూడకపోయినప్పటికీ, ఎవరు మనల్ని పట్టించకపోయినప్పటికీ, అప్పుడు మనం ప్రవర్తించే విధానాన్ని మన గుణం అంటారు. వెనుకటికి ఒక పెద్దాయన ఏమన్నాడంటే, నలుగురిలో ఉన్నప్పుడు నీ నోటిని కాచుకో, ఒంటరిగా ఉన్నప్పుడు నీ హృదయాన్ని కార్చుకో. గార్డ్ యువర్ లిప్స్ ఆర్ మౌత్ వెన్ యు ఆర్ విత్ పీపుల్ అండ్ గార్డ్ యువర్ హార్ట్ వెన్ యు ఆర్ అలోన్. చాలా ప్రాముఖ్యమైనది ప్రియ దేవుని బిడ్డ. ఈ 2 నిజంగా పనిచేస్తాయి. దీస్ 2 థింగ్స్ విల్ వర్క్ ఇన్ అవర్ లైఫ్స్. ఖచ్చితంగా మన యొక్క జీవితాల్లో ఎంతో అద్భుతంగా వీటిని పనిచేస్తాయి. నలుగురిలో ఉన్నప్పుడు నోటిని కార్చుకుంటే చాలా విషయాల నుంచి తప్పించబడతాం. ఒంటరిగా ఉన్నప్పుడు హృదయాన్ని కాచుకుంటే పవిత్రమైన జీవితాన్ని జీవించగలం. మరో కోణం ఇంకొక అదర్ యాంగిల్ చూస్తా ఉంటే గుణం అంటే వ్యక్తిగతంగా అసలు నేను మాట ఇందాక నేను చెప్తూ వస్తున్నాను కదా! అసలు అక్కడ బయటపడతది వ్యవహారం. గొడవైనప్పుడు, ఏదైనా తగువులో ఇరుక్కున్నప్పుడు మన భాష బయటపడతది అక్కడ. ఏవండి? మనకు అన్యాయం జరుగుతున్నప్పుడు అవతలోడు మనల్ని అన్యాయం చేస్తూ ఉన్నప్పుడు మనకొచ్చే ప్రతిస్పందనే మన గుణము. క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైంది. అసలైన నేను అప్పుడు లోపల నుంచి బయటకొస్తాడు. అంతవరకు చాలా చక్కగా నటించేస్తాం భక్తులముగా. గుణం అంటే ఇతరులు నన్ను గూర్చి ఏమనుకుంటున్నారు? లేక నేను నన్ను గురించి ఏమనుకుంటున్నారనే కాదు. మళ్ళీ చెప్తున్నాను. వాళ్ళు నన్ను గురించి ఏమనుకుంటున్నారు? అసలు నన్ను గురించి నేనేమనుకుంటున్నాను అనేది నా గుణం గాదు. నేను ప్రవర్తించే విధానాన్ని బట్టి నా గుణం బయటపడతాది. నా యొక్క ప్రవర్తన తీరే నా గుణము. నేనెప్పుడు నా గురించి చాలా మంచోడిని అనుకుంటాను. అది నా గుణం గాదు. అవతలోళ్ళు కూడా పాస్టర్ గారు చాలా మంచోళ్ళండి, చాలా భక్తి కలిగినోళ్ళండి, విశ్వాసం కలిగినోళ్ళండి. అది నా గుణం కాదు. నా గుణమేంటో తెలుసా? నేను ప్రవర్తించే విధానం అది. ఆఫ్‌కోర్స్ కొన్నిసార్లు మనం ప్రవర్తించే విధానము మన గుణాన్ని బట్టి మనకు సాక్ష్యం ఇతరులు పలుకుతారేమో గానీ, అది మన గుణము కాదు. మన గూర్చిన గుణము గూర్చిన సాక్ష్యం అది. వాళ్ళేదో పొగుడుతున్నారని నేను చాలా మంచోడిని అనుకుంటే పొరపాటు. ఎందుకంటే నా ప్రవర్తన శైలి చాలా సార్లు వేరుగా ఉండొచ్చు. ఇందులో గుణములోని మన క్యారెక్టర్ బిల్డింగ్‌లోని మొట్టమొదటి మనము కట్టుకోవలసింది ఏంటంటే తెలుసా? క్రమశిక్షణ. ఇది చాలా ప్రాముఖ్యమైనది ప్రియ దేవుని బిడ్డలారా. సద్గుణాన్ని అలవరుచుకోవడానికి దేర్ షుడ్ బి డిసిప్లిన్ ఇన్ అవర్ ఫ్యామిలీస్ ఆర్ ఇన్ అవర్ లైఫ్స్. సారీ. మన వ్యక్తిగత జీవితాల్లో క్రమశిక్షణ చాలా ప్రాముఖ్యమైంది. మన ఆత్మీయ జీవితంలో గాని, లేక మన యొక్క లౌకిక జీవితము, మన సెక్యులర్ లైఫ్‌లో గాని, ఈ క్రమశిక్షణ చాలా ప్రాముఖ్యమైంది. మన ప్రార్థనా జీవితంలో, మన వాక్య ధ్యానంలో మరి ప్రాముఖ్యమైంది. ఎందుకంటే ఆ 2 మన గుణాల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి, లేకపోతే కడతాయి. దేవుని యొక్క వాక్యం. క్రమశిక్షణ చాలా ప్రాముఖ్యమైందండి. కొంతమందికి క్రమశిక్షణ ఉండదు. ఎటు గాలిస్తే అటు పోతా ఉంటారు కొంతమంది. ఒక తీరు తెన్ను లేదు. ఆ వ్యక్తికి ఒక తీరు తెన్ను ఉండదండి. మంచి సాక్ష్యాలు వింటా ఉంటాం కొంతమందికి. కదా! ఆ! ఎవరేం చెప్తే అది వినేస్తాడు. ఎవరేం చెప్తే చేసేస్తాడు. ఎవరెక్కడ రమ్మంటే అక్కడికి వెళ్ళిపోతాడండి. ఒక సరియైన క్రమశిక్షణ లేదు అనే సాక్ష్యం మన గురించి రాకూడదు. రెండవది సమయ పాలన. టైమ్ మేనేజ్‌మెంట్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మన క్యారెక్టర్‌ని బిల్డ్ చేసేది
మన యొక్క సమయాన్ని ఏ విధంగా పాలన చేసుకుంటున్నాం, టైంని ఏ విధంగా మేనేజ్ చేసుకుంటూ ఉంటున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎంత సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉన్నాం, ఎంత సమయాన్ని వినియోగించుకుంటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కాలంలో సమయ పాలన చాలా దారుణంగా ఉంటుంది. సమయాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలనేది ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్‌ని బిల్డ్ చేస్తది. సమయపాలన సరిగ్గా లేకపోతే మన యొక్క గుణము సరిగ్గా ఉండదు. నలుగురితో నతానియేలు ఏవండీ గుంపులో గమాలియేల్‌లా కొట్టుకెళ్ళిపోతాం. లేకపోతే కులంతో కొర్నేలియుస్‌లా కొట్టుకొని వెళ్ళిపోతాం. ఉపయోగం ఉండదు మన జీవితంలో. సమయ పాలన చాలా ప్రాముఖ్యమైంది. అంత మాత్రమే కాదు, నియమ పాలన. ఒక నియమబద్ధమైన జీవితము. సరి అయిన నియమాలు మన జీవితంలో లేకపోతే ఏవండీ సరి అయిన ప్రిన్సిపల్స్ అంటారు. ఆ ప్రిన్సిపల్డ్ లైఫ్ మన జీవితంలో లేకపోతే మనకంటూ కొన్ని నియమాలు గట్టిగా పెట్టుకోవాలి. దైవిక నియమాలు మన జీవితంలో మన యొక్క గుణములో కనబడాలి. అప్పుడు అది సద్గుణం అవుతుంది. ఆ ప్రిన్సిపల్స్ ఏం చేస్తాయి తెలుసా? ఆ నియమాలు మన యొక్క క్యారెక్టర్‌ని బిల్డ్ చేస్తాయి. అవే మన యొక్క సద్గుణాన్ని అమరుస్తాయి అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. నియమాల్ని నీళ్ల కుదిరి చాలామంది సేవకులు గాని, విశ్వాసులు గాని, క్రైస్తవులు వెళ్ళిపోతా ఉన్నారు. ఒక నీతి నియమం ఉండదండి అని చాలామంది గురించి వింటా ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక నియమాన్ని పట్టుకుంటే ఆ నియమం మీదే మనం బ్రతికి ముందుకు వెళ్ళాలి. నా అవసరాన్ని ఎవరికీ చెప్పను అనే నియమం పెట్టుకున్నాననుకోండి, దాని మీద నేను వెళ్ళిపోవాలి. నా అవసరాన్ని ఎప్పుడు ప్రభువుకే చెప్తాను అనే నియమాన్ని పెట్టుకొని వెళ్తున్నప్పుడు ఆ నియమం మీద వెళ్ళిపోవాలి. ప్రిన్సిపల్ లైఫ్ మనకు చాలా అవసరము. ఆదివారము 6 100 100 6 అన్నొచ్చినా, తమ్ముడొచ్చినా, అమ్మొచ్చినా, నాన్నొచ్చినా, చెల్లొచ్చినా, అక్కొచ్చినా, ఎవరు వచ్చినా నేను ఖచ్చితంగా ఆరాధనకి సమయానికి వెళ్తాను. నాకు ఏ పనప్పచెప్పినా దానిని సమయానికి ముగించుకొని మందిరానికి వెళ్ళిపోతాను అని నియమం పెట్టుకుంటే, ఆ నియమాల్లోనే నా బిడ్డలను కూడా పెంచా. కొన్నిసార్లు అత్యవసర పరిస్థితుల్లో, కొన్నిసార్లు వ్యతిరేక పరిస్థితుల్లో, లేకపోతే వేరే పరిస్థితుల్లో అది సాధ్యం కాకుండా ఉండడానికి అప్పుడప్పుడు కారణమవుతది గానీ, దేవుని యొక్క సంఘానికి, దేవుని యొక్క మందిరానికి, సహవాసానికి సరిగ్గా రాకపోతే గనక, ఆ నియమ పాలన లేకపోతే, ఆ సమయ పాలన, ఆ నియమ పాలన లేకపోతే, ఆ ప్రిన్సిపల్ లైఫ్ అంత మాత్రమే కాదు, టైమ్ మేనేజ్డ్ లైఫ్ మనకి జీవితంలో లేకపోతే మన పిల్లలు అదే నేర్చుకుంటారు. మన సంఘానికి లేటుగా కొంతమంది వస్తున్నారు చూసారా? ఎగ్జాక్ట్‌లీ ఆ పిల్లలు అదే నేర్చుకుంటారు. నువ్వు కూర్చున్నప్పుడు ఫోన్ వచ్చేసరికి 10 సార్లు బయటికి వెళ్ళిపోతుంటే నీ కొడుకు, కూతురు గమనిస్తా ఉంటారు. వాళ్ళు నేర్చుకునేది అదే. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. ఒకసారి మందిరంకొచ్చి ప్రభు సన్నిధిలో కూర్చున్నప్పుడు అంత మాత్రమే కాదు, ఇతరుల పట్ల మనం ప్రవర్తించే తీరు, కొన్ని నియమాలు మనకుండాలి. ఎవరు పడితే వారిని ఎంటర్‌టైన్ చేయకూడదు. ఎవరు పడితే వారి యొక్క ప్రసంగాలు యూట్యూబ్‌లో వినకండి. నీకొక ప్రిన్సిపల్ ఉండాలి. ఈ వాక్య బోధలో ఉన్నోళ్ళే ఆ మెసేజ్‌లే వింటాను. ఎందుకంటే తీవ్ర ప్రభావాన్ని నీ క్యారెక్టర్ మీద చూపిస్తాయవి. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. మంచి వాక్యమే చెప్తున్నాడు కదండీ! మంచిదే చెప్తాడు. ఆయన క్యారెక్టర్ సంగతేంటి? బైబిలు బోధకు కాదు పెద్దపీటేసేది. సద్గుణానికి లేక గుణానికి క్యారెక్టర్‌కేస్తది. అంత మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఆర్థిక పాలన. ఏవండి? ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ మన క్యారెక్టర్‌ని చాలా జాగ్రత్తగా ప్రతిబింబిస్తాది. అడ్డదిడ్డంగా వచ్చింది ఖర్చు పెట్టేసుకొని, అప్పులు చేసేసుకొని కొంతమందిని చూస్తా ఉంటాం. మనలో ఎవరు అలాంటి వారు లేరు అనేది నా గట్టి నమ్మకం. నా ప్రార్థన కూడా అదే. ఉండకూడదు అలాగా. ఆర్థిక పాలన, ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రియ దేవుని బిడ్డలారా. దేనికోసం ఖర్చు పెడుతున్నాం? దేని మీద ఖర్చు పెడుతున్నాం? ఎవరి మీద ఖర్చు పెడుతున్నాం? ఎవరి కోసం ఖర్చు పెడుతున్నాం? చాలా ప్రాముఖ్యమైనవి ఈ విషయాలు. ఈ ఫినాన్స్ మేనేజ్‌మెంట్ కూడా మన క్యారెక్టర్‌ని తెలియజేస్తది. మనం దేవునికిచ్చే తీరు మన బిడ్డల మీద ప్రభావితం చేస్తది. తెలుసా మీకు? మనం పేదలకిచ్చే ఆ యొక్క సహాయము మన బిడ్డలను కూడా ప్రభావితం చేస్తది. వారు నేర్చుకుంటారు.
అవసరతలో ఉన్న వారికి మనం ప్రతిస్పందించే విధానము మన పిల్లల మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా అవసరం అది. జ్ఞాపకం ఉంచుకోండి ఆ విషయాలు. కొంచెం ముందుకెళ్తాను. ఈ క్యారెక్టర్ బిల్డింగ్‌లో చిత్తశుద్ధి, ఇంటిగ్రిటీ అని అంటాం. ఆదికాండం 39 అధ్యాయంలోని యోసేపు ఎంత ఇంటిగ్రల్‌గా, ఒక్కసారి ఆదికాండం 39 అధ్యాయంలోని నిజంగా చిత్తశుద్ధికి, ఇంటిగ్రిటీకి ఏమండి మారుపేరు ఈ యొక్క గొప్ప దైవజనుడు యోసేపు ఎంత చక్కగా ప్రవర్తించాడు. ఆదికాండం 39వ అధ్యాయంలో 4వ వచనం చదువుతున్నాను. యోసేపు మీద అతనికి కటాక్షం, అతనికి అంటే పోతీఫెరకి కలిగిన గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతని నియమించి తనకు కలిగిన ఎంత అతని చేతికి అప్పగించాడు. అతడు తన ఇంటి మీదను తన కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుడు తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు. దాట్స్ ద ఇంటిగ్రిటీ. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా ప్రాముఖ్యమైనది సుమా. ఈ విషయంలో కొంత తృప్తి కలిగి ఉంటాను నేను. 11 సంవత్సరాలు నా కుటుంబం, నేను, నా భార్య, నా పిల్లలు నెల్లూరులోని ఐఐడి అనే సంస్థలో మేనేజర్గా పనిచేయడం జరిగింది. మా జనరల్ సెక్రటరీ నన్ను ఎంత నమ్మాడో తెలుసా? అందరి దగ్గరికి చాలా ఫ్రీక్వెంట్ గా ఫీల్డ్ ఆఫీసర్స్ పంపించేవాడు, ఇన్స్పెక్టర్స్ ని చెక్ చేయడానికి. మా దగ్గరికి సంవత్సరానికి ఒకసారి వచ్చేవాడు. వచ్చినోడు కూడా టక 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 చూసుకుని వెళ్ళిపోతా ఉండేవాడు. నాకు తర్వాత తెలిసింది నెల్లూరులో అంత డీటెయిల్డ్ చెక్ అవసరం లేదని చెప్పేసి. ఒక సంఘటన చెప్తాను, జాగ్రత్తగా వినండి. అది నా జీవితంలో చాలా ప్రభావాన్ని కూడా చూపించింది. ఇంకా మరింత చిత్తశుద్ధితో జీవించడానికి నా చేతిలో, ప్రియ దేవుని బిడ్డలారా, లక్షలుండేవి, జేబులో 5 పైసలు ఉండేది కాదు. నా సొంత డబ్బు జేబులో ఉంటుంది, చేతిలో బ్యాగులో లక్షలు ఉండేవి. ఎందుకంటే 2 పెద్ద ఎస్టాబ్లిష్మెంట్స్కి హెడ్గా ఉండేవాడు. నా కింద వార్డెన్స్, ఇన్స్ట్రక్టర్స్, మరి పనివారు, వంట పనివారు, ఇలా చాలా మంది ఉండేవారు. వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా, వారి కుటుంబాలను కూడా జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంది. పిల్లలు ముఖ్యంగా 60 మంది ఆర్ఫనేజ్లో, 21 మంది ట్రైనింగ్ సెంటర్లో ఉండేవారు. వారిని కంప్లీట్గా నా చెప్పు చేతుల్లో పెట్టుకొని చూడాల్సిన అవసరం. ఆయన చెక్కు పంపించేసేవాడు అంతే. ఒకసారి ఏమైందంటే, నేను పోస్టింగ్ తప్పు చేశా. అంటే 800 వేయాల్సిన ఖర్చు వేయడం మారిపోయాను. బ్యాలెన్స్ షీట్లో, మంత్లీ షీట్లో 800 లెస్ వచ్చింది. హెడ్ ఆఫీస్లో వాళ్ళు నా అకౌంట్స్ని చెక్ చేస్తున్నప్పుడు అక్కడ దొరికింది అది. వారికి కొంత లోపల బాధ ఉండేది. ఈయన 87 ఆర్ఫనేజెస్లోని చాలా జాగ్రత్తగా చెక్ చేస్తాడు ఈ జనరల్ సెక్రటరీ. నెల్లూరులో ఈయనకు ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది, ఆయన్ని చూసి చూడనట్టు ఊరుకుంటాడు. అవును, జనరల్ సెక్రటరీ అన్నాడు, యు ఆర్ మై ఎల్డెస్ట్ సన్ సురేష్ అని అన్నాడు. అంత ప్రేమించేవాడు జనరల్ సెక్రటరీ అని. యహన్ టీవీస్ అని, ఆయన జర్మన్. ఆయన నన్ను నమ్మినంతగా ఎవరు నమ్మలేదు ఆయన. దేవుని బిడ్డలారా, అది పెద్ద కంప్లైంట్ లాగా తీసుకుని వెళ్ళారు. ఎక్కడికి? జనరల్ సెక్రటరీ దగ్గరికి తీసుకుని వెళ్ళారు. ఆయన ఛాంబర్కి వెళ్ళి, సార్, మీరు నెల్లూరుని పెద్దగా నమ్మేస్తారు కదా, ఇదిగో తేడా వచ్చింది చూడండి, 800 తినేసాడు ఈయన అన్నట్టు మాట్లాడారు. నేను అబద్ధం ఆడడం లేదు, విన్నా నా చెవులతో ఈ మాట. ఆయన ఏమన్నాడంటే, దట్ మస్ట్ బి ఆ పోస్టింగ్ మిస్టేక్. ఒకసారి తిరిగి చూడండి, ఎక్కడో మిస్ అయి ఉంటుంది, ఖర్చు రాయడం మర్చిపోయి ఉంటాడు. జోసెఫ్ అని అకౌంటెంట్ ఉండేవాడు, ఫోన్ చేసి అంటాడు, ఈయన నిన్ను మరీ ఎక్కువగా నమ్మేస్తున్నాడు సురేష్ అని. నువ్వు ఆయనకి అబ్బో అని నన్ను కొంచెం ఎటకారంగా మాట్లాడాడు. మొత్తం తర్వాత అర్థం చేసుకున్నాడు, నన్ను ప్రేమించాడు కూడా. ఆయన చాలా గౌరవం ఇచ్చేవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే, 11 సంవత్సరాలు పనిచేసా అక్కడ. ఈ చేతికి మట్టి అంటుకోకుండా
అనాథ పిల్లడిది 5 పైసలు తినకుండా వచ్చాను, ఈ గ్రంథాన్ని పట్టుకొని చెప్తా ఉన్నా. నాకిచ్చిన ఆ సర్టిఫికెట్ కూడా ఎప్పుడైనా చూపిస్తా. అక్కడి నుంచి వస్తున్నప్పుడు జనరల్ సెక్రటరీ ఇచ్చిన సర్టిఫికెట్. ఈయన్ని ఏ ఆర్గనైజేషన్కైనా సరే వ్యక్తిగతంగా నేను రికమెండ్ చేయగలను అని ఖచ్చితంగా రాశాడు అందులో. నా గొప్పతనం గురించి మాట్లాడడం లేదు సుమా, ఆ లెక్కలు మా నాన్న నేర్పించారు మాకు. సైకిల్ గాలి కొట్టడానికి 2 చక్రాలకి పావలా, బ్యాక్ వీల్కి 15 పైసలు, ముందు చక్రానికి 10 పైసలు. వెనక చక్రం కొట్టే 10 పైసలు ఏదిరా అని తిరిగి వెనక్కి తీసుకునేవారు. అందుకే నాకు ఎప్పటికీ లెక్కలు రాయడం చాలా ఈజీ. 11 సంవత్సరాలు ఆ అకౌంట్స్ మెయింటైన్ చేశానంటే అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ నేను రాసివ్వగలను. అలా మెయింటైన్ చేసిన వాళ్ళు లేడు అక్కడ. అంత జాగ్రత్తగా మెయింటైన్ చేశా. నా తండ్రి దగ్గర నుంచి నేర్చుకున్నాను అది. ఆ తర్వాత నా పిల్లలు కూడా నేర్చుకున్నారు. దేవుని సొమ్ము వాళ్ళు ఎప్పుడు తినరు. ప్రియ దేవుని బిడ్డలారా, చిత్తశుద్ధి చాలా అవసరం. రెండోది, ఇక్కడ చూస్తే ఈ చిత్తశుద్ధిలోని ఆనెస్టీ, నిజాయితీ. ఏమండి, దావీదు నాతాను దగ్గరికి వచ్చినప్పుడు, నాతాను వచ్చినప్పుడు దావీదుకి 2 సమూయేలు 12:1 నుంచి వచ్చినప్పుడు ఒక ఉపమానం చెప్తాడు. కథ చెప్పి, ఆడిని ఏం చేయాలయ్యా, అన్ని గొర్రెలు ఉంచుకొని ఆ పనుడు గొర్రె తీసేసుకున్నాడంటే వాడు మరణశిక్షకు అర్హుడు అంటే, ఆ మనుష్యుడు నీవంటే, అవును నేను పాపం చేశాను. నిజాయితీగా ఒప్పుకున్నాడు. దేవుని బిడ్డలారా, అది మన క్యారెక్టర్ తెలియజేస్తుంది. అంత మాత్రమే కాదు, మోషే గురించి దేవుడిచ్చిన సాక్ష్యం మనకు తెలుసు. మోషే మీద సనుక్కున్నాడే, ఆ పెద్ద పోటుగాడా, ఆయన పెద్ద గొప్పడా, మేము కాదా అని అహరోను తర్వాత మిరియాము సనుక్కున్నారు. సొంత అన్న అక్క సనుక్కున్నారు. కొంచెం జాగ్రత్తగా అక్కడ ఉంటే గనక ఆ మాట కొత్త నీళ్ళలోని తీసి నేనే కదా వదిలింది, ఫరో కుమార్తెకి అప్పగించింది నేనే కదా, నేనే గొప్ప, వాడికంటే పెద్దోడిని అహరోన్ని నేనే గొప్ప అని అనుకోవడం మొదలుపెట్టారేమో బహుశా. అప్పుడు ప్రభు అన్నాడు, నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎంత అద్భుతమైన సాక్ష్యం అండి. మన ఇంట్లో మనం నమ్మకంగా ఉండడమే కష్టము. దేవుని ఇల్లులో, మన ఇంట్లో నందిని పందిని నంది చేసి నమ్మకంగా ఉండుకోవచ్చు, మనం పెద్ద నమ్మకత్వం సంపాదించుకోవచ్చు. దేవుని దృష్టికి మరుగైంది ఏమి ఉండదు. చిన్న తేడా వచ్చిన నిలబెట్టేస్తాడు దేవుడు. ఆయనకి ఏమి కనుమూసి జలకొట్టలేము ఆయన్ని. అలాంటి ఆ అద్భుతమైన దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటి తెలుసా, నా ఇంట్లో నమ్మకమైనడు కాదు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. సంఖ్యాకాండం 12:7, ద్వితీయోపదేశకాండం 32:52 కూడా ఈ విషయాలు ఎంత నమ్మకంగా ఉన్నాడో అక్కడ సాక్ష్యం ఇస్తారు. అంత మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, యథార్థత. యెహోషువ, కాలేబు ఎంత యథార్థమైన హృదయంతో, కాలేబు అంటాడు కదా యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం, ఎంత సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో దేవుడు సాక్ష్యం ఇస్తాడు. ఎవరు? కాలేబు గురించి. కాలేబు నిండు మనసుతో అనుసరించాడు, అతడు యథార్థమైన వాడని. దేవుని సాక్ష్యాలు ఇవన్నీ కూడా. ఆ చిత్తశుద్ధి ఉండాలి. ఆ రిపోర్టింగ్ విషయంలో నందిని పంది చేసి కాదు, యథార్థంగా దేవుని మీద నమ్మకం ఉంచి ఉన్నది ఉన్నట్టే రిపోర్ట్ తీసుకొని వస్తారు. ఎక్కడి నుంచి? కనాను నుంచి రిపోర్ట్ తీసుకొని వస్తారు. వీళ్ళిద్దరు నమ్మకంగా యథార్థంగా ప్రభు సన్నిధిలోని వారి జీవితాల్లో ప్రభు కోసం నమ్మకంగా జీవించినట్టు మనం చూస్తాం. యథార్థతమైన. అంత మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డ, పవిత్రత కలిగిన జీవితం గురించి కూడా మనం ఆలోచించాలి. పవిత్రత మన గుణాన్ని, మన సద్గుణాన్ని అది బయట పెడుతుంది, అది 10 మందికి చూపిస్తుంది. మరి గురించి లూకాసు వార్త 1వ అధ్యాయం 34వ వచనంలోని ఒక డాక్టర్ గారు ఇచ్చిన సర్టిఫికెట్ చెప్పండి. మళ్ళీ మీరేదో ఆయనకి ఏం తెలియదండి, వైద్యపరంగా పరీక్షలు చేస్తే తెలుస్తుంది ఆవిడ కన్యకో కాదో, ఒకసారి చూడండి ఏమంటున్నాడో. 1వ అధ్యాయం 34వ వచనంలోని, అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానినే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా. అర్థమైందా ప్రియ దేవుని బిడ్డలారా? 28వ వచనం చదువుతున్నాను. 27, 28, 27వ వచనం 1వ అధ్యాయంలో సువార్త. దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను, ఆ కన్యక పేరు మరియా. ఎంత అద్భుతమైన సాక్ష్యం. ఎవరిస్తున్నారు ఈ సర్టిఫికెట్? డాక్టర్ లూక్ గారు ఇస్తున్నారు. డాక్టర్ గారు ఇస్తున్న సర్టిఫికెట్ ఇది.
అర్థమైందా ప్రియ దేవుని బిడ్డలారా, యవనస్తులారా? బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. ప్రొటెక్ట్ యువర్ వర్జినిటీ అంటిల్ ద మ్యారేజ్. అది నీ గుణాన్ని తెలియజేస్తుంది, నీ స్వభావాన్ని బయట పెడతాది. పవిత్రత మనం గుణంగా ఉండాలి, అది మనం అలవర్చుకోవాలి, దాన్ని అభ్యాసం చేయాలి. అంతేకాదు నేను అనుకున్నది రండి దేవా దేవా అనుకుండు కాదు, రోషం ఉండాలి విశ్వాస విషయంలోని. మనకు తెలుసు ఏలియా 19వ అధ్యాయంలో ఉంటాడు, వాళ్ళందరూ ఇదైపోయారా, నేను ఒక్కడే రోషము కలిగి ఉన్నాను అని దేవుని సన్నిధిలో మాట్లాడతాడు. ఇశ్రాయేలీయులందరూ కూడా బయలుదేవతను అనుసరిస్తున్నారు, నేను ఒక్కడే రోషము కలిగి ఉన్నాను. బలి రోషం ఏలియాకి. అంత మాత్రమే కాదు, ఫినిహాస్ కూడా చూస్తూ ఉంటాం. వాళ్ళు సంఖ్యాకాండం 25వ అధ్యాయం 11వ వచనంలోని బాలాకునకు బిలాము నేర్పిన బోధ అదే. ఏంటది? వ్యభిచారం. వ్యభిచారం చేస్తూ ఉంటారు వారు. మరి అక్కడ దిగి ఉంటుండగా, అర్థమైంది ప్రియ దేవుని బిడ్డలారా, మోయాబులు దిగుతున్న మోయాబు రాండ్రతో వ్యభిచారం చేస్తా ఉన్నప్పుడు, కంటి ముందు వ్యభిచారం జరుగుతుంటే మోషే అహరోను ఏమనలేకపోయారు. కానీ అహరోను కుమారుడు ఫినెహాస్ ఉన్నాడు చూసారా, ఒళ్ళు మండిపోయింది. మనవడు లేచి ఆ గుడారంలో వ్యభిచారం చేస్తున్న ఆ స్త్రీని, పురుషుని, అప్పుడు తెగులు ప్రారంభమవుతుంది. వాళ్ళు చేస్తున్న వ్యభిచారానికి ఎవరికీ తెలియదు ఏం జరుగుతుందని. ఈడు లేచి ఈ కురగాడు ఆ బల్లంతో నేలకు ఇద్దరిని దిగబడి చేస్తాడు. అప్పుడు తెగులు ఆగుతుంది. ఫినెహాసు లేచి పరిహారము చేయగా ఆ తెగులు ఆగెను అని కీర్తనకారుడు రాస్తాడు. రోషం మన క్యారెక్టర్లో, ప్రభువుని గురించిన రోషం ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసముని గురించిన రోషం ఉండాలి. జాగ్రత్త, గిద్యోను కదా, నిజమే, ఎంత రోషం కలిగినోడు చెప్పడానికి, వివరించడానికి సమయంలో త్వరగా ముందుకెళ్ళిపోతాను. ఇంకోటి ఏంటంటే అన్కాంప్రమైజ్డ్ నేచర్ ఉండాలి, రాజీ పడని తత్వం ఉండాలి. షడ్రకు, మేషాకు, అబేద్నెగో అందరూ కూడా నమస్కారం పెట్టేశారు. ఈ ముగ్గురు తలకాయలు లేచి నిలబడ్డాయి. నెబుకద్నెజరు, ఇందుని గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్నా చింత మాకు లేదు. మేము నిత్యము సేవించుచున్న దేవుడు, లేక మేము సేవించుచున్న దేవుడు మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినా నీ విగ్రహానికి నేను మొక్క. వీ డోంట్ కాంప్రమైజ్. ఎక్కడ కూడా రాజీ పడిపోకండి. లంచాలు ఇచ్చే దగ్గర, లంచగొండి తనం దగ్గర తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ రాజీ పడిపోకండి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు కోసం నిలబడండి. చెప్పాలంటే చాలా ఉదాహరణలు ఉన్నాయి, కానీ సమయం లేదు. అంత మాత్రమే కాదు, అన్సెల్ఫిష్నెస్. యోనాతాను జీవితం నుంచి మాట్లాడుతున్నాను. తర్వాత తను యాక్చువల్గా రాజు అవ్వాలి, రాజకుమారుడు. నిస్వార్థంగా, ప్రేమలో స్వార్థం ఉన్నది కదూ. దానికి మారు పేరు యోనాతాను. దావీదుని ఎలివేట్ చేసి తను బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ నిస్వార్థమైన జీవితం యోనాతానుకు అర్థమైంది, దావీదుని ప్రభు ఏర్పరచుకున్నాడని. అందుకోసమే తాను వెనక్కి తగ్గి దావీదుని ముందుకు తోస్తాడు. రాజుని చేయడంలో ప్రముఖమైన పాత్ర వహించింది ఎవరో తెలుసా? యోనాతానే. అందుకే పచ్చి బూతులు తిడతాడు వాళ్ళ నాన్న, ఆగడగొట్టు దాని కొడుకా, ఛీ, భయంకరమైన బూతు ఆ కాలంలో అది చెప్పాలంటే. ఆయన పట్టించుకోడు యోనాతాను. ఎందుకంటే దావీదుని తప్పించేసరికి కోపం వచ్చేస్తుంది వాళ్ళ నాన్నకి. నిస్వార్థంగా తను చనిపోవడానికైనా సిద్ధపడతాడు, కానీ తన స్వార్థం కోసం తన స్నేహితుని వాడుకోడు. ఆశా నిగ్రహము బాగా తెలిసిన వాక్య భాగమే ఇది. 2వ రాజుల 5వ అధ్యాయంలో ఎవరి గురించి? గెహాజీ గురించి. అద్భుతమైన కానుకలు తీసుకొని వస్తాడు నయమాను. నీ కానుకలు నువ్వు ఉంచుకోవయా, నాకు అవసరం లేదు, వెళ్ళి వ్యర్థాలు 7 మార్లు మునుగు అని అంటాడంతే. దైవ సేవకుడికి, లేక దేవుని బిడ్డకి, సేవకుడైనా విశ్వాసైనా ఎవరైనా సరే ఆశ నిగ్రహము, ఏమండి, సెల్ఫ్ కంట్రోల్ చాలా అవసరం. ఆశను నిగ్రహించుకోవడం, అది ధనాశ అయినా శరీరాశ అయినా దేనినైనా నిగ్రహించుకోవడం. ముఖ్యంగా ధనాపేక్ష గురించి రాస్తాడు. మన క్యారెక్టర్లో అది ఉండకూడదు ప్రియ దేవుని బిడ్డలారా. ఇంకా జలగకు 2 కుమార్తెలు అన్నారంట. ఎవరట? ఇమ్ము ఇమ్ము అని ఉన్నారంట. ఇవ్వు ఎంతైనా సరే తీసుకోవడమే, ఇవ్వడం ఉండదా? మనము దేవుని బిడ్డలారా ఆలోచించండి. కొంతమందిని చూస్తూ ఉంటాను నా పరిచర్యలో,
ఎప్పుడు తీసుకోవడం కానీ దేవునికి ఇచ్చేది ఎప్పుడు ఉండదు వాళ్ళు. కొంతమందిని చూస్తూ ఉంటాను, తీసుకోవడానికి ఇబ్బంది పడతారు, ఇవ్వడానికి తొందరపడతారు. మన సంఘంలోనే పేదోళ్ళు ముచ్చట అనిపిస్తుంది వాళ్ళని చూస్తే. చెమటోడ్చి రక్తమోడ్చి సంపాదించింది తీసుకొచ్చి అయ్యగారు ఉంచండి కానుక అని ఇచ్చినప్పుడు కళ్ళంట నీళ్లు అనేక సార్లు తిరిగాయి నాకు. వారి నిమిత్తం నేను గర్వపడతారు ప్రభువుని గూర్చి. ప్రభునందు వారి నిమిత్తం అతిశయిస్తాను తప్పకుండా. అటువంటి బిడ్డలు మన సంఘంలో ఉన్నందుకు మనము భాగ్యవంతులు ప్రియ దేవుని బిడ్డలారా. నిజమే. ఆశ నిగ్రహము మనం ఎంత కొనుక్కున్నా ఎంత కూర్చుకున్నా మనకు వస్తూనే ఉంటుంది. ఈరోజు నేను, బాబు నోయల్, ఎస్తేర్ నా భార్య మాట్లాడుకుంటున్నప్పుడు కొంత ఇబ్బంది ఉంది ఇంట్లో పరిస్థితులు. కొన్ని విషయాల గురించి కొనాలంటే ఆలోచిస్తూ ఉంటాం. అంటే భార్య అన్నది, పాస్టమ్ గారు, వస్తాయండి, దేవుడు మంచి రోజులు ఇస్తాడు, తప్పకుండా ఆ స్థితిని మనకిస్తాడు, అవి కూర్చుకోవడానికి కానీ లేక ఇతరులకు ఇవ్వడానికి కానీ మనకిస్తాడు దేవుడు అని అన్నప్పుడు ఒక మాట నేను ఎందుకు అన్నాను, మనకి చాలా ఇస్తారు, ఇది మనం కొనుక్కోవాల్సిన ఇంకేం లేదు, కూర్చుకోవాల్సింది ఏం లేదు, పరిచర్లో ఇంకా పెట్టుబడి పెట్టాలని ఉంది, ప్రభు నా చేతులు బలపరచాలి, పరిచర్లో కొంతమంది మీద ఖర్చు పెట్టాలని ఉంది, ప్రభు మన చేతులు బలపరచాలి. నా ఆశ అదేనండి. దేవుని బిడ్డలారా, కారు ఇన్సూరెన్స్ కడుతున్నప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, ఇన్సూరెన్స్ ఆయన, పాస్ట్ గారు మార్చేయండి, 6 సంవత్సరాలు అయిపోయింది కదా, వాల్యూ పడిపోతుంది, మార్చేయండి, మంచి కారు కొనుక్కోండి, మీకు ఆ కారు కాదు పెద్దది ఉండాలి కొద్దిగా అని అన్నాడు ఒక మాట. నేను అన్నాను, తమ్ముడు ఇది సరిపోద్దురా, మేము నలుగురిమి కదా, మాతో పాటు ఇంకొకరు ఎక్కించుకోవడానికి కూడా లోపల కొద్దిగా ఇరుగ్గా ఉంటుంది, చూస్తుంటే వెళ్ళిపోవచ్చు, ఎక్కడికైనా ప్రాబ్లం ఉండదు, సరిపోద్ది, నాకు అవసరం లేదు. నిజంగా చెప్తున్నాను దేవుని బిడ్డలారా, 13 సంవత్సరాలు అయింది టూ వీలరు సోదరుడు గణేష్ దగ్గర సెకండ్ హ్యాండ్ కొనుక్కొని దాంతోనే నడుపుకుంటా ఉన్నాను. ఇబ్బంది అవుతూ ఉంది కాదన్ను, కానీ వెళ్ళడానికి రావడానికి ఇబ్బంది లేదు, దాంతోనే గడపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నాకు కూర్చుకోవడానికి అవకాశం ఆశ లేదండి. మళ్ళీ చెప్తున్నాను, పెద్దగా బట్టలు కొనుక్కోను, నా భార్య అసలు కొనుక్కోదు. ఒకప్పుడు విపరీతమైన బట్టల మరి ఆశ ఉండేది, పరిచర్యకు వచ్చిన తర్వాత పూర్తిగా వదిలిపెట్టేసింది. పాపం పెట్టుడు చీరలే కానీ కొన్న చీరలు లేవు తెలుసా పాస్టమ్ గారికి మీకు, ప్రియ దేవుని బిడ్డలారా. అవును, నా బిడ్డలిద్దరు కూడా ఇవ్వలేదు. బట్టలు పిచ్చి వాళ్ళకి లేదు, వస్తువులు పిచ్చి వాళ్ళకి లేదు, దేవుడు ఇస్తే తీసుకుంటారు. దేవుడు అలాగే ఇస్తున్నాడు వాళ్ళకి, నాకు అలాగే ఇస్తున్నాడు, తక్కువ చేయలేదే. నేనేమి చిరిగిపోయిన బట్టలు, నలిగిపోయిన బట్టలు, మాసిపోయిన బట్టలు వేసుకోవడం లేదు. బయటికి వెళ్తే పాస్టర్ గారు భలే ఉన్నారు డబ్బా, మంచి ఖరీదైన డ్రెస్ అని అనుకుంటారు, తక్కువ రకం తీసుకున్న కాస్ట్లీ అనుకుంటా ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, అలాగే అనుకోవాలి వాళ్ళు. కానీ తక్కువ రకం వేసుకోవడానికి ఎప్పుడు దేవుడు అనుమతించలేదు, మంచివే వేసుకుంటాను, దేవుడు మంచివే ఇస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. అంత మాత్రమే కాదు, విధేయత చాలా ప్రాముఖ్యమైంది దేవుని యొక్క సన్నిధిలోని. సౌలు రాజ్యానికి కోల్పోవడానికి కారణం అవిధేయతే, మనకు తెలుసు కదా. అవును, దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకే వస్తుంది. మళ్ళీ చెప్తా ఉన్నాను, చాలా ఖచ్చితమైన విషయం అది, మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం చూస్తే కనుక యెషయా గ్రంథం 6వ అధ్యాయంలోని ఆ దర్శనం దేవుడు యెషయాకి ఇచ్చినప్పుడు 8వ వచనంలో అంటాడు, అప్పుడు నేను ఎవని పంపేదను, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా, అంతటి నేను ప్రార్థన చేసుకొని దేవుని చిత్తమా కాదా అని తెలుసుకొని పరిస్థితులను గమనించుకొని అని లేదు, అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపు. దాట్స్ ద ఒబీడియన్స్, వాట్ ఎవర్ బీ ద సిట్యువేషన్స్. ఎటువంటి పరిస్థితులైనా సరే. ఆ తర్వాత ఆ మిగతా అధ్యాయాలు చూడండి, 66 అధ్యాయాలు తర్వాత 60 అధ్యాయాలు రాయబడ్డాయి. ఎంత బలంగా ప్రభు వాడుకున్నాడో యెషయాను. ఒక్క మాట 6వ అధ్యాయం అన్నదానికి 66 అధ్యాయాలు తీసుకువెళ్ళాడు ఈ యొక్క భక్తుని యొక్క ప్రవచనాలు. మినీ బైబిల్ అంటారు దీనిని. 66 పుస్తకాలు, ఇందులోనే 66 అధ్యాయాలు ఉన్నాయి. విధేయత అంత దూరం తీసుకెళ్తాది, అది మన క్యారెక్టర్ని తెలియజేస్తుంది. సద్గుణము, స్వభావము ఏం ఏం చేస్తుంది తెలుసా, ఇతరుల నమ్మకాన్ని, గౌరవాన్ని ఆకట్టుకుంటుంది. అవును, ఇతరులపై ప్రభావం చూపుతుంది, ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది.
ఫెయిల్యూర్ మీద నీ పర్స్పెక్టివ్ను మారుస్తుంది, నీ దృక్పథాన్ని మారుస్తుంది. అలా పడిపోయి ఇంకా ఇలా ఉండిపోయి అలా కాదు. ఆ వైఫల్యతలోనే, ఆ ఫెయిల్యూర్‌లోనే నువ్వు నిలబడే విధానం ఉంటది చూసావా? అది నీ క్యారెక్టర్. అపోజిషన్, డిఫికల్ట్ సిట్యుయేషన్‌లో అది నీ యొక్క క్యారెక్టరే నిన్ను నిలబెడతాది. నీ సెల్ఫ్ రెస్పెక్ట్‌ని, నీ సెల్ఫ్ ఎస్టీమ్‌ని, నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ని అది చక్కగా రిఫైన్ చేస్తది, మెరుగుపరుస్తాది. నీ ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మెరుగుపరుస్తది. నీ యొక్క క్యారెక్టర్ కరెక్ట్‌గా ఉంటే. అంత మాత్రమే కాదు, సంతోషకరమైన, ఆరోగ్యకరమైన సంబంధాలు, హెల్తీ అండ్ నో హ్యాపీ రిలేషన్‌షిప్స్‌ని బిల్డ్ చేస్తది నీ క్యారెక్టర్, నా క్యారెక్టర్. నీ విలువలకు, లక్ష్యాలకు కట్టుబడి ఉండేలాగాన సహాయపడి ఇట్ హెల్ప్స్ అస్ టు యూ నో టు యాక్చువల్లీ కమిట్ టు అవర్ వాల్యూస్ అండ్ అవర్ గోల్స్. వాటికి కట్టుబడి ఉండేటట్టు చేస్తది. నీ పనిలోను, ఇతర ప్రయత్నాల్లోను సఫలత అవకాశాలు మెరుగుపరుస్తది. నిజమే. ఆ సక్సెస్ రేట్‌ని పెంచుతది. మన వర్క్‌లోని, మన ఎండెవర్స్‌లో. ఇంగ్లీష్‌లో క్లియర్‌గా అర్థమవుతుంది. దీన్నే ట్రాన్స్‌లేట్ చేశాను. ఇట్ అట్రాక్ట్స్ ద ట్రస్ట్ అండ్ రెస్పెక్ట్ ఆఫ్ అదర్ పీపుల్, అలౌస్ యూ టు ఇన్‌ఫ్లూయెన్స్ అదర్స్, ఇట్ చేంజెస్ యువర్ పర్స్పెక్టివ్ అబౌట్ ఫెయిల్యూర్, సస్టైన్స్ యూ త్రూ డిఫికల్ట్ టైమ్స్ ఆర్ అపోజిషన్, improves your self-esteem, self-respect and confidence, creates a foundation for happy, healthy relationships, helps you stay committed to your values and goals, improves your chances of success in work and other endeavors. మనం చూసిన ఈ గుణ లక్షణాలన్నీ ఒకే వ్యక్తిలో కనబడతాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ మీకు చెప్పాను. యోసేపును, గిద్యోను, మోషే, ఇలాగ కొంతమందిని, ఏలియా తీసుకొచ్చాను. అన్ని ఈ లక్షణాలు ఒక వ్యక్తిలో మనకు కనబడతాయి. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఈ లోకంలో జీవించిన ఆ 33.5 సంవత్సరాలు అద్భుతంగా ఈ లక్షణాలన్నీ నువ్వు చూడొచ్చు. వెతుక్కొని చూసుకోండి. ఈ లక్షణాలన్నీ ఆయనలో కనబడతాయి. సద్గుణం అంటే ఆయనదే. అందుకోసమే ఆయన దగ్గర నేర్చుకుందాం. మన చూపు ఆయన మీదే ఉండాలి. మన దృష్టి ఆయన మీద ఉండాలి. ఆయన వైపు చూస్తూ పెద్ద పందెపు రంగం ఉంది. మన క్యారెక్టర్‌ని కాపాడుకోవడం మాత్రమే కాదు, కట్టుకోవాలి కూడా. కట్టుకోవడం మాత్రమే కాదు, కాపాడుకోవాలి కాదు. ఇల్లు కట్టేసినంత కాతరా దాన్ని మెయింటైన్ చేయాలి కదా! సున్నాలెయ్యాలిగా. ఏమండి? రిపేర్‌లు చేసుకుంటా ఉండాలిగా. అవునా? కట్టేసి వదిలేత్తే కుదురుతదా? మెయింటైన్ చేయాలిగా. ఆ! కట్టుకుంటూ ఉండాలా, దానిని కాపాడుకుంటూ ఉండాలా. అదే మన క్యారెక్టర్, సద్గుణం. విశ్వాసమునందు సద్గుణాన్ని అలవరుచుకోండి. ఆ తర్వాత ఆ సద్గుణంలోనే అనేకమైన లక్షణాలు చూపిస్తాడు. అవన్నీ అలవరుచుకోండి ఆయన్ని. అవన్నీ సద్గుణంలో నుంచి వస్తాయి. నీ క్యారెక్టర్‌లో నుంచి అవన్నీ పుడతాయి. నీ క్యారెక్టర్‌లో నుంచే వాటిని నువ్వు కట్టుకోవాలి అని పేతురు రాస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటికి ఈ వాక్యము సత్యమైనది మనకు తెలుసు. మంచి సాక్ష్యము. ఈ సద్గుణమే మనకు కలుగజేస్తది. కాబట్టి మన ప్రవర్తన, మన యొక్క క్యారెక్టర్, మన యొక్క శీలము, మన గుణము లేక స్వభావము, సద్గుణం అనేది కాపాడుకుందాం. తలలు వంచి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకొని మనల్ని మనం ప్రభువుకి అప్పచెప్పుకుందాం. ప్రభు కృప మనందరికీ మన సద్గుణాన్ని అమర్చుకోవడానికి, అలవరుచుకోవడానికి సహాయం చేసి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన మా ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. మాకు అనుకరించిన ఈ ప్రశస్తమైన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. చాలాసార్లు విశ్వాసం గురించి మాట్లాడుతుంటాం, విశ్వాసం గురించి ప్రభా తండ్రి ప్రార్థన చేసుకుంటా ఉంటాం. కానీ ఈ సద్గుణాన్ని, మా క్యారెక్టర్ గురించి కొంత సమయాన్ని తక్కువ వెచ్చిస్తూ ఉంటాం. మమ్మల్ని క్షమించండి నాయన. విశ్వాసము నుంచి ఉద్భవించాల్సింది సద్గుణం. క్రైస్తవ విశ్వాసానికి ప్రభు అదే వెన్నుపొస్సు వంటిది. విశ్వాసము తొలిమెట్టు. మీకు స్తోత్రాలు. ఆ విశ్వాసం మీద ఈ సద్గుణాన్ని, సద్గుణంలో అనేక లక్షణాలని అలవర్చుకుంటూ నీ వచ్చి వరకు, నిన్ను చేరు వరకు నమ్మకంగా మంచి కట్టడం లాగా, కర్ర, గడ్డి, కొయ్యి, కాలు వంటిది కాకుండా
బంగారము వెండి వెలగల రాళ్ళు అనే వాటి మీద మా గుణాన్ని కట్టుకోవడానికి కృప చూపించమని యేసునామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదా తోడై వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. మీ అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.